నమస్తే వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. నేను హర్ష తల్లాప్రగడ. కర్ణాటక గవర్నమెంట్ ఒక ముఖ్యమైన డెసిషన్ తీసుకుంది. కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య గారు బడ్జెట్ స్పీచ్ లో ఒక ప్రధానమైన ప్రకటన చేశారు. అండర్ 16 ఇయర్స్ పిల్లలు ఎవరైనా సరే సోషల్ మీడియా యూజ్ చేయకుండా బ్యాన్ విధించాలి అని కర్ణాటక గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. ఈ నిర్ణయంతోనే మన దేశంలోనే సోషల్ మీడియా బ్యాన్ చేసిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక నిలిచింది. అసలు ఈ బ్యాన్ ఎందుకు? అదే కదా మీ డౌట్. ఇప్పుడు దాని ముఖ్యమైన కారణాలు ఏంటో చూద్దాం. గవర్నమెంట్ చెప్తున్న ముఖ్యమైన కారణాలు ఇవే. మొదట, మొబైల్ అడిక్షన్. పిల్లలు రోజంతా ఫోన్స్ కి అడిక్ట్ అయిపోతున్నారు, ఫోన్స్ కి అతుక్కుపోతున్నారు. రెండవది, మెంటల్ హెల్త్. సైబర్ బులియింగ్, యాంగ్జైటీ, స్ట్రెస్ వల్ల పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మూడవది, స్టడీస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్. సోషల్ మీడియా వల్ల పిల్లలు చదువు పైన మరియు అవుట్డోర్ గేమ్స్ పైన దృష్టి తగ్గిస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ అడిక్షన్ నుంచి మన నెక్స్ట్ జనరేషన్ ని కాపాడుకోవాలనేదే సీఎం గారి ప్రధాన లక్ష్యం. అయితే ఇవి వినడానికి బాగున్నట్లున్నా అమలు చేయడానికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మొదట, SOP రూల్స్. ఇంకా క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రాలేదు. మానిటరింగ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఇంట్లో పిల్లలు సోషల్ మీడియా వాడుతున్నారా లేదా అని ఎవరు మానిటర్ చేస్తారు? మూడవది, ఏజ్ వెరిఫికేషన్. పిల్లలు ఫేక్ బర్త్ డేట్స్ పెట్టి అకౌంట్స్ క్రియేట్ చేస్తే అదెలా ఆపుతారు? ఇదే కాకుండా ప్రైవేట్ స్కూల్స్ అండ్ పేరెంట్స్ ఆర్గనైజేషన్స్ కూడా కొంచెం గందరగోళంలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అసైన్మెంట్స్ కానీ, హోమ్ వర్క్స్ కానీ, ఏదైనా టాస్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాట్సాప్ లోనే ఇస్తున్నారు. సో ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ ఇలాంటి రూల్స్ తీసుకొచ్చాయి. అండ్ ఇప్పుడు కర్ణాటక ఇదే దారిని ఎంచుకుంటోంది. మరి ఈ సోషల్ మీడియా నిలిపివేత, బ్యాన్ పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్స్ లో తప్పకుండా మాకు చెప్పండి.